హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ వ్లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ బిల్ 1947లో ఇంట్రడ్యూస్ చేశారండి. సెలెక్టెడ్ కమిటీ వచ్చేసి దీన్ని ఎప్పుడు అసెంట్ ఇచ్చారంటే 9th April 1948న బిల్ అనేది పాస్ చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 18th May 1955లోకి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. యాక్ట్ యొక్క పర్పస్ ఏంటంటే ఒక గుడ్ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవడం, పిల్లల్ని కండం, అంటే ఒక వైవాహిక జీవితం అనేది ఎలా ఉండాలి అనేది ఈ మ్యారేజ్ యాక్ట్ అనేది చెప్తుందండి. సెక్షన్ 1 ఏం చెప్తుందంటే, ఈ సెక్షన్ 1 ప్రకారం ఈ యాక్ట్ అనేది హోల్ ఆఫ్ ఇండియాకి అప్లై అవుతుంది. స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై కాదు. ఈ యాక్ట్ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క హిందువుకి ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఇండియాలో పర్మనెంట్గా శాశ్వతంగా వాళ్ళకి రెసిడెన్స్ అనేది ఉండాలి. సెక్షన్ 2 ప్రకారం ఈ యాక్ట్ బ్రహ్మ, పాదన, ఆర్య సమాజ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు, వైశ్యవ, లింగాయత్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హిందూ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఈ యాక్ట్ బుద్ధిస్ట్కి, జైన్లకి, సిక్కులకు కూడా అప్లై అవుతుంది. ఈ యాక్ట్ వచ్చేసి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, పార్సీలకి, జైనులకి అప్లై కాదు. హిందూస్ కానీ, బుద్ధిస్ట్ కానీ, జైనులు కానీ మరియు సిక్కులు కానీ రిలీజియన్ ఫాలో అవుతుంటే వారికి పుట్టిన పిల్లలు, అంటే ఇద్దరు పేరెంట్స్ హిందూ అయినా ఉండాలి, బుద్ధిస్ట్ అయినా ఉండాలి, జైన్ అయినా ఉండాలి, సిక్ అయినా ఉండాలి. వారికి పుట్టిన పిల్లలు వాళ్ళు లెజిటిమేట్ కావచ్చు, ఇల్లెజిటిమేట్ కావచ్చు. అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యాక్ట్ కింద రికగ్నైజ్ చేస్తుందన్నమాట. పేరెంట్స్లో ఒక్కరైనా కానీ హిందువు కానీ, బుద్ధిస్ట్ కానీ, జైనులు కానీ, సిక్ కానీ అయితే వారికి పుట్టిన పిల్లలు లెజిటిమేట్ అయినా కానీ, ఇల్లెజిటిమేట్ అయినా కానీ వారిని ఈ సెక్షన్ కింద అప్లై అవుతుంది. అంటే వీళ్ళు ఆ పేరెంట్స్లో ఎవరైనా ఒక్కరైనా కానీ ఈ రిలీజియన్ కానీ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ యొక్క పిల్లల్ని ఆ రిలీజియన్ కింద రికగ్నైజ్ చేస్తుందన్నమాట. వారికి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఏ పర్సన్ అయినా హిందూ రిలీజియన్లో కానీ, బుద్ధిస్ట్గా కానీ, జైన్గా కానీ, సిక్కిజంలో కానీ కన్వర్ట్ అయితే వారికి కూడా ఈ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సెక్షన్ 3 ప్రకారం కొన్ని డెఫినేషన్స్ని నిర్వచించడం జరిగింది. సెక్షన్ 3 క్లాస్ ఏ ప్రకారం ఒక కస్టమ్ని కానీ కంటిన్యూస్గా అందరు కలిసి లాంగ్ టైం ప్రాక్టీస్ చేస్తుంటే, అంటే ఒక ఏరియాలో కావచ్చు, ఒక కమ్యూనిటీలో కావచ్చు, అలా కానీ ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని కస్టమ్ అండ్ యూసేజ్ అంటారు. ఎగ్జాంపుల్ మనకి హిందూస్ వచ్చేసి ఇంటి ముందు ముగ్గులు వేయడము, గుడికి వెళ్ళడము, అలా చాలా ఇయర్స్ నుండి చేస్తూ ఉన్నారనుకోండి, ఒక ట్రెడిషన్. ఆడవాళ్ళు వచ్చి బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, ఇలాంటివి కూడా ఒక ట్రెడిషన్ కదా. ఇలాంటి యూజెస్ని, కస్టమ్స్ని కంటిన్యూస్గా చేయడాన్ని కస్టమ్ అంటారనమాట. ఈ కస్టమ్ పబ్లిక్కి హామ్ కలిగించేలా ఉండకూడదు. అలాగాను ఉంటే ఆ కస్టమ్ అనేది ఆపోజిట్ పబ్లిక్ పాలసీ అవుతుంది. సెక్షన్ 3 సబ్ క్లాస్ సి ప్రకారం ఫుల్ బ్లడ్ అంటే ఇద్దరు వ్యక్తులు బంధువులు అయి ఉండాలి. అలాగా తండ్రి ఒక్కరే అయి ఉంటారు, భార్య కూడా ఒకటే అయి ఉంటుంది. అలాగా వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫుల్ బ్లడ్ అంటారు. తండ్రి ఒకరై ఉండి తల్లులు వేరుగానైతే అటువంటి పిల్లల్ని వచ్చేసి హాఫ్ బ్లడ్ అంటారు. సెక్షన్ 3 సబ్ క్లాస్ డి దేని గురించి చెప్తుందంటే యూటరిన్ బ్లడ్ అంటే ఏంటి అనేది చెప్తుంది. యూటరిన్ బ్లడ్ అంటే ఇద్దరు వ్యక్తులు రిలేషన్ అయ్యి భార్య ఒకటే ఉంటుంది కానీ హస్బెండ్స్ వేరే ఉంటారనమాట. అంటే భార్య ఒకటే, కామన్ యాన్స్ట్రస్ వేరనమాట. అలా వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని యూటరిన్ బ్లడ్ అని అంటారు. ఈ సెక్షన్ ప్రకారం యాన్సెస్టర్ అంటే ఫాదర్ అని మీనింగ్ వస్తుంది, యాన్స్ట్రస్ అంటే మదర్ అని అర్థం వస్తుంది అనమాట. సెక్షన్ 3 సబ్ క్లాస్ ఎఫ్ క్లాస్ 1 ప్రకారం సపిండా రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మదర్ తరపున 3 జనరేషన్స్ పైకి తీసుకుంటే, ఫాదర్ తరపున 5 జనరేషన్స్ పైకి తీసుకుంటే అలా వచ్చిన కౌంట్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో, అంటే సేమ్ గోత్రాలు, సేమ్ రిలేషన్స్, అంటే బ్రదర్ అండ్ సిస్టర్, చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఇలాగా కానీ వచ్చుంటే, ఒకే ఇంటి పేర్లు కానీ వంశవృక్షం కానీ ఒకేలాగా ఉంటే అటువంటి వాటిని సపిండా రిలేషన్షిప్ అని అంటారు. అంటారనమాట. సెక్షన్ 3 క్లాస్ డి ప్రకారం ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో చెప్తుంది. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, మామ కోడళ్ళు కానీ, అత్తాళ్ళు కానీ, బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఇలాంటి రిలేషన్స్ కూడా ఏ ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోవడం అనేది ప్రొహిబిటెడ్. అలాగా కష్టం కానీ, అంటే ఏ కష్టమైనా కానీ అటువంటి రిలేషన్స్
మ్యారేజ్ చేసుకోవచ్చు అని కష్టం కానీ ఉంటే అది వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ కష్టం కానీ చెప్పకుండా ఉంటే అటువంటి రిలేషన్స్ అనేవి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మేనమామ మేనకోడలు పెళ్లి చేసుకోవడము, అక్క కూతురిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి మన ట్రెడిషన్స్ కొన్ని ఉన్నాయి కదా. ఇలాంటివి కొన్ని వచ్చేసి ఉన్నప్పుడు కంటిన్యూస్గా మన ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అలాంటి కస్టమ్స్ అనేవి కొన్ని వ్యాలిడ్ అవుతాయి. సెక్షన్ 4 ప్రకారం ఈ యాక్ట్ రాకముందు ఆచారంగా చేసి ప్రాక్టీస్ కానీ చేస్తుంటే, అంటే ఒక కస్టమ్ని ఆచారంగా చేసి ప్రాక్టీస్ కానీ చేస్తుంటే ఈ యాక్ట్ దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. అంటే కస్టమ్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా కస్టమ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అంటే కస్టమ్ కానీ ప్రివేల్ చేస్తుంటే, ఒక ట్రెడిషన్ కానీ ఫాలో అవుతుంటే అది పబ్లిక్ హామ్కి హాని కలిగించేలా లేకుంటే, అటువంటి కస్టమ్ కానీ ఉంటే దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. ఆ కస్టమ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సెక్షన్ 5 ప్రకారం మ్యారేజ్ చేసుకోవాలంటే ఇద్దరు హిందువులు కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసి ఉండాలి. సెక్షన్ 5 సబ్ క్లాస్ 1 ప్రకారం మ్యారేజ్ టైంలో ఏ పార్టీ కూడా ఇంకొకరితో సంబంధం కలిగి ఉండకూడదు. సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం మ్యారేజ్ అప్పుడు ఏ పార్టీ కూడా పిచ్చివాడు కానీ మెంటల్ డిజార్డర్తో కానీ మతిస్థిమితం లేకుండా ఉండకూడదు అనమాట. అంటే వాళ్ళు కన్సెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. సెక్షన్ 5 సబ్ క్లాస్ 3 ప్రకారం బ్రైడ్కి 21 ఇయర్స్, పెళ్లి కూతురికి వచ్చేసి 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. అంటే పెళ్లి కొడుకు 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, పెళ్లి కూతురికి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సెక్షన్ 5 క్లాస్ 4 ప్రకారం ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అంటే ఏదో చెప్తుంది. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ అనేవి ఉండకూడదు. ఒకవేళ పర్టికులర్ ఏరియాలో కస్టమ్ కానీ పర్మిట్ చేస్తే అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. సెక్షన్ 5 సబ్ క్లాస్ 5 ప్రకారం పార్టీస్ ఇద్దరు కూడా సబిండా రిలేషన్షిప్లో ఉండకూడదు. అలాగా కస్టమ్ కానీ సబిండా రిలేషన్షిప్స్ కొన్ని రిలేషన్స్ ఉండొచ్చు అని కానీ చెప్తే ఆ రిలేషన్ వ్యాలిడ్ అవుతుంది మ్యారేజ్కి. ఒకవేళ మన యాక్ట్లో అలా కష్టం చెప్పకుండా ఓన్లీ మన యాక్ట్లో కానీ విధంగా ఉంటే యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సెక్షన్ 7 ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్లో కొన్ని సెరమనీస్, కొన్ని కస్టమరీ రేట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కొన్ని ఆచారాలు అనేవి పెళ్ళిలో చేయాలి. ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి సప్తపది, ఏదైతే సప్తపది వేస్తారో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఆ సప్తపది కానీ వేసినప్పుడు అలాగా మ్యారేజ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. దాన్ని ఆ పార్టీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. సెక్షన్ 8 ప్రకారం మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికోసం స్టేట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పొందుపరిచిందనమాట. మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాల లోపలగానైతే సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెళ్ళయి 5 సంవత్సరాలు కానీ దాటితే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రార్ దగ్గర మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే పెళ్లి కూతురికి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, పెళ్లి కొడుక్కి 21 ఇయర్స్ కంప్లీట్ అయినట్లు సర్టిఫికేట్ ఇవ్వాలి. రిజిస్టర్ ఆఫీస్లో ఫామ్ ఏలో ఒక పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఆ అమౌంట్ని కట్టాలన్నమాట. పెళ్లి కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. పెళ్లి ఫొటోస్ ఏమన్నా ఉంటాయి కదా పెళ్ళికి రిలేటెడ్, ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయాలి. ఇద్దరు స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. ఏజ్ డిఫైన్ చేయడం కోసం వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అలాగా ఫామ్ ఏలో వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్లో ముగ్గురు విట్నెసెస్ అంటే ముగ్గురు సాక్షులు సంతకం పెట్టాలి. ఫామ్ ఏలో కూడా ముగ్గురు సాక్షులు వచ్చేసి సంతకం చేయాలి. సెక్షన్ 9 ప్రకారం భార్య కానీ భర్త కానీ ఎటువంటి రీజన్ లేకుండా తన మ్యారేజ్ లైఫ్ని దూరంగా ఉంటే ఎవరైతే అగ్రీడ్ పర్సన్ ఉన్నారో ఆ ఏరియా డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసుకుంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే డిగ్రీని పొందవచ్చు. అంటే కాపురానికి రమ్మని అడిగినప్పుడు ఆపోజిట్ పార్టీ ఖచ్చితంగా తను ఎందుకు మ్యారేజ్ రిలేషన్ని విత్డ్రా చేసుకుంటుందో ఖచ్చితంగా తను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సెక్షన్ 10 ప్రకారం ఏదో ఒక పార్టీ ఈ యాక్ట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 ప్రకారం దాంట్లో చెప్పిన గ్రౌండ్స్ ఏమైనా ఉంటే అంటే క్రూయాలిటీ కానీ డిసెక్షన్ కానీ ఏదైనా ఉంటే జ్యుడిషియల్ సపరేషన్ డిగ్రీ కోసం పిటిషన్ వేయవచ్చు. జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చిన వారు విడిపోవాలని చెప్పి అనుకుంటే వారిద్దరి మధ్య కొహాబిటేషన్ అనేది కానీ లేకుంటే నిజానిజాలు విని తప్పుగా లేకుంటే రెస్పాండెంట్ది తాను ఇచ్చిన డిగ్రీని కూడా క్యాన్సిల్ చేస్తుంది అనమాట కోర్టు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.